మీరు ఇంట్లో ఖాళీగా ఉన్నారా? అయితే మీకు 24,500 రూపీస్ జాబ్ తీసుకొచ్చేసాను. మీరు బయట ఆటోస్ రెంట్కి తీసుకోవాల్సిన పనే లేదు. అట్ ద సేమ్ టైం 10 to 10 lakhs నుంచి 12 lakhs దాకా మీకు ఇన్సూరెన్స్ కూడా వస్తుంది. అండ్ ఈ ఆటో మీకు కంప్లీట్గా ఇచ్చేస్తారు. మీరు నడుపుకోవడమే అండ్ మీరు జీతం జేబులో వేసుకోవడమే. ఇంకేం పని లేదు, ఆలోచించకండి. సింపుల్గా లైసెన్స్, ఆధార్ కార్డు ఉందా మీ దగ్గర? ఆంధ్ర తెలంగాణలో ఎక్కడైనా ఉన్నారా? ఆంధ్ర కాదు, బయట ఉన్నా సరే మీరు హ్యాపీగా నేను చెప్పే ఈ నెంబర్కి కాల్ చేయండి. మీకు 24,500 జీతం ఇస్తూ ప్లస్ ఫుడ్, బెడ్ అన్నీ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. సో ఈ ఆపర్చునిటీని అస్సలు మిస్ అవ్వకండి. ఖాళీగా ఎవరున్నారో ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. హలో ఫ్యామిలీస్, వెల్కమ్ టు తెలుగు టీ టాక్స్. నేను మీ కుసుమ్ గంజిని. ఈరోజు నేను మీకు ఒక జాబ్ తీసుకొచ్చేసాను. 24,500 రూపీస్ మీ శాలరీ కాబోతుంది. అండ్ 12 lakhs, 10 to 12 lakhs ఇన్సూరెన్స్ కూడా ఇస్తున్నారు. ఈ కంప్లీట్ డీటెయిల్స్ ఈరోజు నాకు సాయి గారు చెప్తారు. హలో అన్న, ఎలా ఉన్నారు? బాగున్నాను. సో బ్రో, ఫస్ట్ థింగ్, బ్యాక్ అందరూ నీట్గా ర్యాపిడో ఆటోస్ అని షర్ట్స్ వేసుకొని ఉన్నారు. ఈ ఆటోస్ మేము కొనుక్కోవాలా? ఏం చెయ్యాలి అసలు ఈ జాబ్ తీసుకోవాలంటే? మనకి ఇందులో వేకెన్సీస్ అనేది ఎలా ఉంటుందంటే, నార్మల్గా ఇప్పుడు కొనుక్కోవడం అవసరం లేదు. నార్మల్గా మనకి ర్యాపిడో కంపెనీ ఆటో వెహికల్ ప్రొవైడ్ చేస్తుంది. వెహికల్ అనేది మంత్లీ 24,500 శాలరీ ఉంటుంది. ఇంకోటి మనకి 4 week offs వస్తుంది. మంత్లీ 4 week offs వస్తుంది. ఇంకోటి మనకి నార్మల్గా వేరే విలేజ్ నుంచి వచ్చేటోళ్ళకి కూడా మనకి హాస్టల్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. అకామిడేషన్ ఉంది. మనకి ఫుడ్, బెడ్ కూడా అందులోనే ఉంటుంది, అవైలబిలిటీ ఉంటుంది. ఇంకోటి మనకి ఇందులో ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది. 10 to 12 lakhs ఇన్సూరెన్స్ వస్తుంది. మనకి డైలీ టైమింగ్స్ అనేది 8 to 8 షిఫ్ట్స్ ఉంటుంది. సో ఎవరెవరికి ఎలిజిబిలిటీ అంటే దీనికి లైసెన్స్ ఉండాలా? ఎలక్ట్రిక్ కదా, లైసెన్స్ లేకపోయినా పర్లేదా? లేకపోతే చదువుకొని ఉండాలా? 10th పాస్ అయి ఉండాలా? ఇలా చాలా డౌట్స్ ఉంటాయి కదా. ఫస్ట్ ఏజ్ ఎవరెవరికి ఉంది? ఇది ఏజ్ అంటే 19 to 45 వరకు ఏజ్ ఉంటుంది. మనకి లైసెన్స్ అయితే పక్కా ఉండాలి, ఎందుకంటే ఇన్సూరెన్స్ అనేది ఉంటుంది కాబట్టి. ఇంకొకటి మనకి ఇందులో లైసెన్స్ ఉండాలి, ఆధార్ కార్డ్ అనేది. అండ్ ఆంధ్ర తెలంగాణ నుంచి రావచ్చా లేకపోతే ఎలా? ఇక్కడ వాళ్ళకి హైదరాబాద్ వాళ్ళకేనా? హైదరాబాద్ అనే కాదు, ఎక్కడి నుంచి అన్నా రావచ్చు. మనకి హాస్టల్ ఉంది కాబట్టి ఎక్కడి నుంచి అన్నా రావచ్చు. డైలీ ఎన్ని ట్రిప్స్ కొట్టాల్సి వస్తుంది? ట్రిప్స్ అనేది ఉండదు, మనకి డైలీ టార్గెట్ అనేది ఉంటుంది. టైమింగ్ ఎలా ఉంటుంది? 8 to 8 షిఫ్ట్. 12 hours లో మనకి 10-11 hours లాగిన్ లో ఉండాలి. 1 hour లంచ్ బ్రేక్ ఉంటుంది. ఇది ఒకవేళ ఈ బ్యాటరీ కదా, బ్యాటరీ ఛార్జింగ్ ఎట్లా ఉంటుంది? అండ్ కాల్స్ కానీ అవన్నీ రావటం మీ తరపు నుంచి ర్యాపిడో వాళ్ళు చూసుకుంటారు, అంతే కదా? మేమేమి తిరగాల్సిన పని ఉండదు, ఎవరిని అడగాల్సిన పని ఉండదు. బుకింగ్స్ అన్నీ మేమే ఇస్తాము. నార్మల్ గా మీరు వచ్చి వెహికల్ నడుపుకొని వెళ్ళాలి, అంతే ఇంకేం. ఓకే, సో మీకు అర్థమైపోయింది కదా. నేను కొన్ని వివరాలు చెప్తాను. సాయి గారు కొద్దిగా స్లోగా చెప్పారు, బట్ నేను మంచి మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. ఫస్ట్ థింగ్, మీకు జాబ్ లేదా? సింపుల్ అండి, ఏం లేదు. ఇక్కడ కనపడే నెంబర్స్కి కాల్ చేయండి. మీకు వచ్చేసి లైసెన్స్ ఉంటే చాలు, అండ్ 18-19కి లైసెన్స్ తీసుకొని వస్తే చాలు. మీరు డైరెక్ట్గా వాకిన్ అయినప్పుడు ఇక్కడ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎంతసేపు పడుతుంది? 5 minutes లో అయిపోతుంది. ఆధార్ కార్డు ఏమైనా తీసుకురావాలా? ఆధార్ కార్డు, లైసెన్స్ ఉంటే సరిపోతుంది, చాలు, అంతే. ఓకే, ఆధార్ కార్డు, లైసెన్స్ ఉంటే చాలు. జస్ట్ మీరు ఎవరో జాబ్ లేక ఏం చేయాలో తెలియక, కొంతమంది ఆటో కొనుక్కోలేక, చాలా మంది ఇంట్లో రెంట్లు బయట తీసుకుంటూ చాలా ఎక్కువ కడుతుంటారు కదా. ఆ రెంట్ కట్టే బాధ కూడా లేదు. మీరు జస్ట్ ర్యాపిడో ఆటోస్ ఇక్కడ కనపడే నెంబర్కి కాల్ చేయండి. అండ్ మీరు కాల్ చేసిన వెంటనే వాళ్ళు ఆన్సర్ చేస్తారు. మీ ఆధార్ కార్డు, లైసెన్స్ తీసుకొని రండి. సింపుల్, ఏం లేదు. 5 minutes లో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయిపోతుంది. దీంట్లోనే మీకు టెన్షన్ పడకుండా ఇన్సూరెన్స్ కూడా ఇచ్చేస్తారు. 10 to 12 lakhs ఉంటుంది. లేదన్నా మేము ఎక్కడ హాస్టల్లో ఉండాలి, వచ్చే జీతం అంతా హాస్టల్కి పెట్టాల్సి వస్తుంది కదా అనుకుంటే, హాస్టల్ అండ్ బెడ్ ఫెసిలిటీ కూడా ఉంది. వచ్చిన తర్వాత మీకు అర్థమవుతుంది దీంట్లో నుంచి కటింగ్ ఉంటుందా, ఎలా ఉంటుంది అనేది. అట్ ద సేమ్ టైం అన్న, ఇన్సెంటివ్స్ ఏమైనా ఉన్నాయా? ఇన్సెంటివ్స్ అంటే మనకి టార్గెట్ కన్నా ఎక్కువ రీచ్ అయితే వాళ్ళకి శాలరీలో క్రెడిట్ అవుతుంది. ఇన్సెంటివ్స్ అనేది కంపల్సరీ అవుతుంది. ఓకే, సో ఈ సిటీలోనే పడుతుంటాయి కదా అన్ని, అంత ఆటో ఏదైనా హైదరాబాద్ సిటీలోనే పడుతుంది. ఓకే, సో మీకు అర్థమైపోయింది కదా. జాబ్ వచ్చేసి హైదరాబాద్ సిటీలోనే ఉంటుంది మాక్సిమం. బట్ మీరు ఏ ఊర్లో ఉన్నా సరే ఈ జాబ్ అనేది మీకు యూజ్ అవుతుంటుంది. చాలా మందికి ఆటో కొనుక్కోవాలని, ఆటో నడపాలని, లేదా ఈ దీంట్లో ఉండాలి అనుకుంటారు కదా. మీరు ఏం కష్టపడక్కర్లేదు, జస్ట్ ఆటో ఇస్తారు, నడుపుకుంటూ
చేసుకుంటూ వెళ్ళిపోవడమే. 24,500. ఎస్, కటింగ్స్ ప్రతి జాబ్లో ఉంటూ ఉంటాయి కదా, మీరు ఒక్కసారి వచ్చి మాట్లాడి చూసుకుంటే మీకు అర్థమైపోతుంది. అయినా ఇంకేం ఉంటాయి, ఇంకేం ఫెసిలిటీస్ ఉంటాయి మనకి? ఫెసిలిటీస్ అంటే నార్మల్గా మంత్లీ 4 వీక్ ఆఫ్స్ ఉంటుంది. ఓకే, 4 వీక్ ఆఫ్స్ కన్ఫర్మ్గా ఉంటాయి. ఒకవేళ నాకు వద్దు అనుకున్నాను అనుకోండి, వద్దు అనుకుంటే ఎక్స్ట్రా మనకి డైలీ 800 అలా పడుతుంటుంది. ఓకే, ఒకవేళ మీరు ఇంకా కష్టపడే వాళ్ళే ఉన్నారు, మాకు వద్దు ఈ వీక్ ఆఫ్స్ కూడా అనుకుంటే వాటిని ఇన్సెంటివ్స్ రూపంలోనో లేకపోతే ఎక్స్ట్రా డేస్ లోనో తీసుకోవచ్చు. బట్ 4 వీక్ ఆఫ్స్ అయితే కంపల్సరీగా మీకు ఉంటాయి. సో హ్యాపీగా ఈ జాబ్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా మన డ్రైవర్ బ్రదర్స్ అందరూ కొద్దిగా మార్నింగే వచ్చేస్తారు. మార్నింగ్ ఏ టైం నుంచి ఏ టైంకి ఉంటుంది? మార్నింగ్ అందరు 7కి వచ్చేస్తారు. 7కి వచ్చేస్తారు, వెళ్ళిపోతారు. 7 to 8 లేకపోతే 9 ఆ టైం దాకా చేసుకోవచ్చు. మార్నింగ్ నార్మల్ ఇప్పుడు హాస్టల్ మెంబర్స్ అయితే 8:30కి అలా వస్తారు, హాస్టల్ ఫుడ్ తినేసి. మా బయట వాళ్ళు ఇక్కడ నార్మల్ లోకల్స్ 7:30 వరకు రీచ్ అయిపోతారు. మళ్ళీ ఈవినింగ్ 8:30, 9. ఓకే, సో మీకు మ్యాక్సిమం డౌట్స్ అయితే నేను క్లారిఫై చేశాను అనుకుంటున్నాను. ఆటో చూపిస్తాను మీకు ఎలా ఉంటుందో అదంతా. సో ఈ ఆటో చూస్తున్నారు కదా, ఈ ఆటో ఎందుకంటే మీరు చాలా మంది ఏ ఆటో ఇస్తారు ఏంటి అనుకుంటారు. చాలా ఈజీగా ఉంటుంది డ్రైవ్ అనేది కూడా. సో మీరు చూడొచ్చు, ఈ కలర్లో ఉంటుంది. ఒకసారి ఇక్కడ రావచ్చు. సో ఎన్ని ట్రిప్స్ అయినా సరే హ్యాపీగా నీట్గా బ్యాటరీస్ గురించి కానీ వాటి గురించి కానీ మీరు అసలు టెన్షన్ పడనే అవసరమే లేదు. సో కంఫర్ట్గానే ఉంటుంది, చాలా సేఫ్. అండ్ ఎందుకంటే ఇన్సూరెన్స్ కూడా ఉంది కాబట్టి మీరు జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా రావచ్చు. సో లోపల కూడా చూపించాను మీకు, అంత ఈజీ ప్రాసెస్. జస్ట్ ఆటో, బేసిక్ ఆటో నడపడం వచ్చిన వాళ్ళకి సరిపోతుంది. మీకు ఐడియా ఉంటే చాలు, ఈ బండి నడుపుకుంటూ మంచిగా మీ ఫ్యామిలీని హ్యాపీగా పోషించుకోవచ్చు. ఒక సాఫ్ట్వేర్ కూడా రావట్లేదు, 20-30 వేలు జీతము దీంట్లో వచ్చేస్తున్నాయి. మీరు ఎవరికైతే జాబ్ లేదనుకుంటున్నారో మీరు వాళ్ళకి ఈ వీడియోని వీలైనంత మందికి షేర్ చేయండి. సార్ ఎన్ని వేకెన్సీస్ ఉంటాయి, ఎంతమంది అయినా రావచ్చా లేకపోతే అయిపోయిందా? ఇప్పుడు నార్మల్ గా మనకి వెహికల్స్ అయితే 54 ఉన్నాయి ప్రెసెంట్. ఓకే, ఇంకా వెహికల్స్ వస్తున్నాయి. ఓకే, వాళ్ళు వచ్చేదాన్ని బట్టి మీరు వెహికల్స్ తెప్పిస్తూనే ఉంటారు. సార్ ఇప్పుడు నేను ఉన్నది ఈ ఏరియాలో, ఏరియా పేరు చెప్పొచ్చా? చెప్పండి. ఓకే, నేను ఇక్కడ ఉన్నది చంపాపేట. అండ్ ఇదే సేమ్ టైం లాస్ట్ టైం చేసింది వేరే కుక్కట్పల్లి. అలా అడ్జస్ట్మెంట్స్ చేస్తూ ఉంటారు కదా, ఇక్కడ నుండి అక్కడ వాళ్ళకి నచ్చిన లొకేషన్ లో. సో అలా ఉంటది కదా. ఓకే రైట్, నేను మీకు ఒకటి చెప్తున్నాను. ఇక్కడ మీరు అనుకోవచ్చు, అన్న చాలా మంది కాల్ చేస్తారు కదా జాబ్స్ అయిపోతాయేమో అది ఇదని. బట్ మీకు ఒకటి గుర్తుపెట్టుకోండి, ర్యాపిడో కంపెనీ అనేది చాలా పెద్ద కంపెనీ. మీకు అకామిడేట్ చేస్తూనే ఉంటారు. వాళ్ళు ఎంప్లాయీస్ కావాలి, డ్రైవర్స్ కావాలి. సో డ్రైవింగ్ జాబ్ వచ్చి ఇష్టపడే వాళ్ళందరికీ మీరు ఈ వీడియోని షేర్ చేయండి, చాలా హెల్ప్ అవ్వబోతుంది. సో నేనైతే మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకుంటున్నాను. సో నేను ఇక్కడ నెంబర్ పెడతాను, ఈ వాట్సాప్ నెంబర్కి కానీ దీనికి కానీ కాల్ చేయండి లేదా హాయ్ పెట్టండి. సో ఆ నెంబర్కి పెట్టినప్పుడు మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చేస్తారు. అట్ ద సేమ్ టైం నేను ఇది రీల్గా కూడా చేస్తున్నాను. ఇది ఫుల్ వీడియో చూడలేమో అనుకునే వాళ్ళకి ఆ రీల్ని వీలైనంత మందికి షేర్ చేయండి. సో నేను ఆటో కూడా క్లియర్గా చూపించాను, సింపుల్. మీరు అలాంటి డ్రెస్, అలాంటి అది ర్యాపిడో షర్ట్ వేసుకోవడమే, మీరు వర్క్ చేసుకోవడం, అంతే కదా. ఓకే సాయి గారు మనకి అంత ఇన్ఫర్మేషన్ ఇచ్చారనుకుంటున్నాను. ఇంకేమైనా మిస్ అయినా మనం ఏం చెప్పాలనుకుని? ఇంకా మిస్ అయిందంటే మనకి ఇది ఇప్పుడు నార్మల్ చదువుకునే వాళ్ళే కాదు, ఎవరైనా చేసుకోవచ్చు. డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి, ఆటో ఎక్స్పీరియన్స్ నార్మల్. రైట్, ఓకే. సో ఎవరైనా సరే, చాలా మంది పాపం మెయిన్ ఫోకస్ వచ్చేసి బయట ఆటోస్ చాలా రెంట్కి తీసుకొని నడుపుతుంటారు కదా, వాళ్ళ కోసం మీరు ఇది బెస్ట్ థింగ్ సజెస్ట్ చేయండి. చాలా మందికి పంపించండి. చదువుకొని ఉండాల్సిన పనే లేదు, జస్ట్ లైసెన్స్, ఆధార్ కార్డు మీకు ఉంటే చాలు. చాలామంది బయట రెంట్లు కట్టలేక వాళ్ళు సంపాదించిందంతా రెంట్కే పోతూ ఉంటుంది కదా, వాళ్ళకి ఇది ఒక మంచి ఆపర్చునిటీ కాబట్టి మీరు యూజ్ చేసుకోండి. సో నేనైతే మొత్తం క్లియర్గా డీటెయిల్గా చెప్పాను అనుకుంటున్నాను. ఇంకేమైనా మిస్ అయితే కామెంట్లో అడగండి, సో హెల్ప్ చేస్తాను నేను. సో ఈ వీడియోని నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. సో ఈ అందరు చూస్తున్నారు కదా, మీరు అందరికీ మంచి జాబ్స్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్.